నమస్తే. శాంతి ప్రకరణంలోని 7వ మంత్రం. ఓం షణ్ణః సోమో భవతు బ్రహ్మ షణ్ణః షణ్ణో గ్రవాణః శంసन्तు యజ్ఞాః షణ్ణః స్వరూణాం మితయో భవంతు షణ్ణః ప్రస్వః శంవస్తు వేదిః. ఇది ఋగ్వేదము 7వ కాండము 35వ అధ్యాయము 7వ మంత్రం. దీని అర్థం ఏంటంటే, సోమః సోమలత, బ్రహ్మ వేదవాణి, గ్రవాణః మేఘములు, యజ్ఞాః యజ్ఞములు, స్వరూణాం మితయః యజ్ఞమండప స్తంభముల కొలతలు, ప్రస్వః ఓషధులు, వేదిః యజ్ఞవేది అన్నియు మాకు శాంతి నునర్చుగాక. అంటే ఇక్కడ ఇది యజ్ఞం గురించి ఈ మంత్రంలో చెప్పడం జరిగింది. అంటే మనము అన్నిటికంటే గొప్ప కర్మ ఏంటిది? యజ్ఞో వైశ్రేష్ఠతమ కర్మ. అంటే అగ్నిహోత్రం అన్నిటికంటే గొప్ప కర్మ. అగ్నిహోత్రమును మనము చేసే విధానంలో ఎలాంటి అశాంతి కలగకూడదని సోమః సోమలత అంటే సోమలతను అగ్నిలో ఆహుతిగా ఇచ్చే విధానం ఉంది. సోమలత అంటే సోమలత, నిజమైన సోమలత ఉంటుంది హిమాలయాల్లో. తర్వాత మనము అంటే ఈ తిప్పతీగను కూడా సోమలత అనొచ్చు, అమృతవల్లిని. అలా ఇంకా దివ్యమైన ఔషధ గుణాలు గల పదార్థాలను సోమలతగా మనం భావించవచ్చు. సోమః అంటే దివ్యమైన, మనం హవన సామాగ్రిలో దివ్యమైన ఔషధాలు, సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, ఔషధాలు ఉంటాయి. వీటిని తర్వాత బ్రహ్మ వేదవాణి. మనము యజ్ఞం చేయాలంటే పదార్థాలు ఎంత ముఖ్యమో వేద మంత్రాలు కూడా అంతే ముఖ్యము. గ్రవాణః మేఘములు, యజ్ఞాః యజ్ఞములు, స్వరూణాం మితయః యజ్ఞ మండప స్తంభముల కొలతలు, ప్రస్వః ఔషధులు, వేదిః యజ్ఞాది యజ్ఞవేది అన్నియు యజ్ఞములకు వాడే పదార్థాలు అన్నియు మాకు శాంతిని నర్చుగాక. అంటే ఇక్కడ వేదములు యజ్ఞము లోపల వేసే ద్రవ్యాలే కాకుండా బయట ఉన్న సోమలత కూడా, ఎక్కడైనా దివ్యమైన ఔషధాలు ఉంటే ఔషధాలన్నీ, అమృతవల్లి లాంటి దివ్యమైన ఔషధాలన్నీ కూడా మనకు శాంతినిచ్చే విధంగా ఉండాలి. అదేవిధంగా వాటిని యజ్ఞంలో వేసినప్పుడు కూడా అవి మనకు శాంతినివ్వాలి. మేఘాలు చక్కటి వర్షాన్ని వర్షించాలి. యజ్ఞము అంటే మనం చేసే ప్రతి యజ్ఞం కూడా ఫలవంతం కావాలి. రకరకాల యజ్ఞాలు ఉంటాయి, అన్నీ కూడా ఫలవంతం కావాలి. రకరకాల యాగాలు ఉన్నాయి, అన్నీ ఫలవంతం కావాలి. అంటే మనం చేసే ప్రతి యజ్ఞం కూడా శాంతియుతంగా ఉండాలి. యజ్ఞ మండపంలో వాడే ప్రతి వస్తువు కూడా మనకు శాంతినివ్వాలి. యజ్ఞ మండపము అంటే యజ్ఞ వేది కూడా మనకు శాంతినివ్వాలి. అంటే యజ్ఞము గొప్ప కర్మ కనుక ఆ గొప్ప కర్మను మనం గొప్పగా చేయాలంటే పదార్థాలు, అక్కడ వాడే పదార్థాలు గొప్పగా ఉండాలి, ఆ వేదిక గొప్పగా ఉండాలి, మంత్రాలు గొప్పగా ఉండాలి. ఇవి చాలా ముఖ్యము. అంటే యజ్ఞములో వాడే పదార్థాల లోపల సమిధలు, తర్వాత హవన సామాగ్రి, గోఘృతము, ఇవన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలి, శాంతిగా ఉండాలనేది ఈ మంత్రం యొక్క అభిప్రాయం. తర్వాత 8వ మంత్రం. ఓం షణ్ణః సూర్య ఉరుచక్షా ఉదేతు శం నచతస్రః ప్రదిశో భవంతో షణ్ణః పర్వతా ధ్రువయో భవంతో షణ్ణః సింధవః శంసన్త్వాపః. ఇది ఋగ్వేదము 7వ కాండము 35వ అధ్యాయము 8వ మంత్రం. ఉరుచక్ష సూర్య, మిక్కిలి ప్రకాశించు సూర్యుడు. చతస్రః ప్రదిశః, 4 దిక్కులు. ధ్రువయః పర్వతః, స్థిరముగా నుండు పర్వతములు. సింధవః నదులు. ఆపః వాపీకూప తటాకాదుల జలములు. నః మాకు సదా శంభవస్తు శాంతికారకములగుగాక. ఇక్కడ సూర్యుడు, దివ్యమైన ప్రకాశాన్నిచ్చే సూర్యుడు. 4 దిక్కులు, 4 దిక్కులు కాదు, 6 దిక్కులు, 8 దిక్కులు, దిక్కులు అన్నీ మనకు
శాంతినే ఇవ్వాలి. అదేవిధంగా చుట్టూన్న పర్వతాలు, స్థిరంగా ఉండే పర్వతాలు, తర్వాత నదులు, ఇవన్నీ కూడా నదులే కాకుండా జలాశయాలన్నీ కూడా వాపికు కూప తటాకాదులు అంటే వాగులు కానీ, వంకలు కానీ, చెరువులు కానీ, కూపములు అంటే బావులు కానీ, అందులో ఉన్న జలము మాకు ఎప్పుడు శాంతికారకములగుగాక. అంటే సూర్యుడు, తర్వాత దిక్కులన్నీ, స్థిరముగా ఉండు పర్వతములు, నదులు, వాగులు, వంకలు, తటాకములు, బావులు, రకరకాల జలాశయాలన్నీ కూడా మాకు శాంతిదాయకములవుగాక. అందులో ఉన్న జలం కూడా మాకు శాంతినిచ్చుగాక. సూర్యుని ప్రకాశం శాంతినివ్వాలి, జలము ప్రకాశాన్ని ఇవ్వాలి, దిక్కులన్నీ జలము శాంతినివ్వాలి, దిక్కులన్నీ శాంతినివ్వాలి. ఏ దిక్కు నుంచి కూడా మనకు అశాంతి అనేది కలగకూడదు అనేది ఈ మంత్రం యొక్క అభిప్రాయం. 9వ మంత్రం. ఓం షన్నో అదితిర్భవతు వ్రతేభిః షన్నో భవంతు మరుతః స్వర్కాః షన్నో విష్ణుః శం పోషాణో అస్తు శం నో పవిత్రం శం వస్తు వాయుః. ఇది ఋగ్వేదము 7వ కాండము 35వ అధ్యాయము 9వ మంత్రం. అదితి విద్వాంసుల తల్లి, వ్రతేభిః వ్రతముల సత్కర్మములతోనూ, స్వర్గాః మరుతః ప్రశంసాపాత్రులకు విద్వాంసులు, విష్ణుః పూష వ్యాపకుడు పోషకుడు పరమేశ్వరుడు, పవిత్రం మా భవిష్యత్తు, వాయువు ఎల్లరు, నహ శంభవంతు మాకు శాంతిదాయకములగాక. అంటే విద్వాంసుల తల్లి, విద్వాంసుల యొక్క తల్లి అంటే వేదమనొచ్చు, విద్వాంసుల తల్లులు అనొచ్చు. వ్రతములు సత్కర్మలు, వ్రతములు అంటే సత్కర్మని వ్రతం అంటారు. స్వర్గాః మరుతః అంటే ప్రశంసపాత్రులకు విద్వాంసులు. విష్ణు పూష వ్యాపకుడు పోషకుడగు పరమేశ్వరుడు, పవిత్రం మా భవిష్యత్తు, వాయువు ఎల్లరు, నహ శంభవంతు మాకు శాంతిదాయకములగాక. ఇవన్నీ కూడా అంటే వేదాన్ని అభ్యసించు విద్వాంసులు, ఈ సత్కర్మలను ఆచరించు మహాపురుషులందరూ, విష్ణు పూష అంటే వ్యాపకుడగు విష్ణు పూష వ్యాపకుడు పోషకుడగు పరమేశ్వరుడు, మా భవిష్యత్తు, వాయువు అన్నీ మాకు శాంతిదాయకులగాక. ఇవన్నీ అంటే వేద విద్వాంసులు, తర్వాత పరమేశ్వరుడు, మా భవిష్యత్తు, వాయువు అన్నీ కూడా మాకు శాంతిదాయకములగాక. 10వ మంత్రం. ఓం షన్నో దేవః సవితా త్రాయమాణః షన్నో భవంతోషసో విభాతిః షన్నః పర్జన్యో భవతు ప్రజాభ్యః షన్నః క్షేత్రస్య పతిరస్తు శంభుః. ఇది ఋగ్వేదము 7వ కాండము 35వ అధ్యాయము 10వ మంత్రం. త్రాయమాణః సవితా దేవః మనలను రక్షించు జగతుత్పాదక దేవుడు, మనకు శం శాంతిదాయకుడగుగాక. విభాతి ఉషసః ప్రకాశించు ఉషస్సులు, ప్రభాత వేళలు. పర్జన్య మేఘుడు. ప్రజాభ్య ప్రజలకు శం శాంతిని చేకూర్చుగాక. క్షేత్రస్య పతి కృషివలుడు. ధాన్యములను ఉత్పత్తి చేయుచు శంభు శుభం నొసంగుగాక. ఇక్కడ త్రాయమాన సవితా దేవ మనల్ని రక్షించు జగతుత్పాదకుడు. మనల్ని ఎవరు రక్షిస్తున్నారు? పరమేశ్వరుడు. పరమేశ్వరునికి అనంత గుణకర్మ స్వభావాలు ఉన్నాయి. అందులో పరమేశ్వరుని అంటే ఎన్ని గుణకర్మ స్వభావాలు ఉన్నాయో అన్ని నామాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన నామము, నిజమైన నామము ఓం. ఓము యొక్క ముఖ్యమైన అర్థము, ఓము కూడా చాలా అర్థాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన అర్థం ఏంటి? రక్షకుడు. ఆ రక్షకుడైన అంటే జగతుత్పాదకుడు, దివ్యమైన గుణయుక్తుడైన రక్షకుడైన ఆ పరమేశ్వరుడు మనకు శాంతిదాయకుడవుగాక. అంటే మనము పరమేశ్వరుని యొక్క రుద్ర రూపానికి బలి కాకూడదు. ఎందుకంటే ఈశ్వరుడు చెడు చేస్తే మనను దండిస్తాడు.
కనుక మనం చెడు చేయకుండా ఈశ్వరుని దండనకు గురి కాకూడదు. ప్రకాశించు ఉషస్సులు అంటే ప్రభాత వేళలు, ఉదయ సమయము మనకు శుభాన్నిచ్చే విధంగా ఉండాలి. పర్జన్య అంటే మేఘుడు, అంటే మేఘాలు మనకు శుభాన్ని ఇవ్వాలి. ప్రజాభ్య అంటే ప్రజలకు, అంటే ప్రజలందరికీ కూడా శాంతిని చేకూర్చుగాక. అంటే ఈశ్వరుడు, తర్వాత ఉషస్సు అంటే ప్రభాత వేళ, తర్వాత మేఘుడు అంటే పర్జన్య అంటే మేఘుడు అంటే మేఘాలు. ఇవన్నీ కూడా ప్రజలకు శాంతిని చేకూర్చే విధంగా ఉండాలి, శుభాలు ఇచ్చే విధంగా ఉండాలి. అంతేకాదు క్షేత్రస్య పతి అంటే కృషి వలుడు, అంటే కిసాన్ రైతు, ధాన్యములను ఉత్పత్తి చేయొచ్చు. అంటే రైతులు బాగుంటేనే మనకు అన్నం లభిస్తుంది, రైతులు పంటలు పండిస్తేనే మనకు అన్నం లభిస్తుంది. ఆ రైతులు కూడా ఆరోగ్యంగా ఉండి శాంతిగా ఉండి శుభమిచ్చే విధంగా మనకు ధాన్యాలను ఉత్పత్తి చేయుదురుగాక. అంటే శాంతి శుభము అన్ని వేళల అన్ని పదార్థాల నుంచి మనకు అందరూ వ్యక్తుల నుంచి లభించాలని. అంటే ఉదయము కానీ, పరమేశ్వరుడు కానీ, మేఘాలు కానీ, తర్వాత రైతులు కానీ ఎప్పుడు శాంతిగా ఉండి మనకు శుభములను ఇవ్వాలనేది ఈ మంత్రం యొక్క అభిప్రాయం. తర్వాత 11వ మంత్రం. ఓం షన్నో దేవా విశ్వదేవా భవంతో శం సరస్వతి సహదీభిరస్తు శమవిషాచః శమురాతిశాచః షన్నో దివ్యాః పార్థివాః షన్నో అప్యాః. ఇది ఋగ్వేదము 7వ కాండము 35వ అధ్యాయము 11వ మంత్రం. దీని అర్థం ఏంటంటే విశ్వదేవాః దేవాః, సర్వైశ్వర్యములనిచ్చు విద్వాంసులు, సహదీభిః సరస్వతి, బుద్ధులతో కూడిన విద్యామాత, అభిషాచః తపోవంతులు, రాతిశాచః త్యాగులు, దివ్యాః పార్థివాః శ్రేష్టమలగు పార్థివ పదార్థములు, అప్యాః జల పదార్థములు అన్నియు మాకు శాంతినిచ్చుగాక. విశ్వ దేవాః దేవాః, సర్వ ఐశ్వర్యమునిచ్చు విద్వాంసులు, సర్వ ఐశ్వర్యములనిచ్చు విద్వాంసులు. అంటే మనకు జ్ఞానం ఎలా లభిస్తుంది? విద్వాంసుల ద్వారా లభిస్తుంది. జ్ఞానం ఉంటేనే ఐశ్వర్యం లభిస్తుంది. మనకెంత జ్ఞానం ఉంటే అంత ఐశ్వర్యం లభిస్తుంది. అందుకే జ్ఞానమన్నా ఐశ్వర్యమైనా ఒకటే పదములో వస్తుంది, ఒకటే అర్థంతో వస్తుంది. అంటే జ్ఞానమన్నా ఐశ్వర్యమే, జ్ఞానాన్ని ఐశ్వర్యం అంటారు, ఐశ్వర్యాన్ని ఐశ్వర్యం అంటారు. అంటే జ్ఞానం ద్వారా మనకు ఐశ్వర్యం లభిస్తుంది కనుక ఆ జ్ఞానాన్ని ఇచ్చే విద్వాంసులు. బుద్ధులతో కూడిన విద్యామాత, బుద్ధులతో కూడిన విద్యామాత అంటే జ్ఞానముతో కూడిన వేదమాత. అంటే జ్ఞానముకు మూలమేంటిది? వేదము. అంటే బుద్ధికి ఇంకొక పర్యాయపదము జ్ఞానము అని. జ్ఞానంతో కూడిన విద్యామాత, విద్యకు మాత ఎవరు? వేదం, వేదమాత. అభిషాచః తపోవంతులు, తపస్సు చేసేవాళ్ళు. రాతిశాచ అంటే త్యాగులు, అంటే సమాజం లోపల తపస్సు చేసేవారు ఉంటారు. తర్వాత రాతిశాచ అంటే త్యాగులు ఉంటారు, త్యాగం చేస్తారు వాళ్ళు. అంటే పరమార్థం కోసమే జీవిస్తారు, పరుల సుఖం కోసము వాళ్ళు వాళ్ళ సుఖాలను త్యాగం చేస్తుంటారు. దివ్యాః పార్థివాః, శ్రేష్టములకు పార్థివ పదార్థములు. మనము గ్రహించే పదార్థాలన్నీ దాదాపుగా పార్థివములే. అంటే పార్థివములు అంటే భూమి నుంచి లభిస్తాయి. భూమి నుంచి ఔషధాలు లభిస్తున్నాయి, భూమి నుంచి ఆహారం లభిస్తుంది. అంటే వృక్షలతలు కూడా భూమి నుంచి వచ్చి మనకు ఆహారాన్ని ఇస్తున్నాయి. అదేవిధంగా ఐశ్వర్యాలు కూడా, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, తర్వాత బంగారము, రకరకాల లోహాలు, వెండి, ఇవన్నీ కూడా ప్లాటినం అన్నీ కూడా భూమి నుంచి లభిస్తాయి. అంటే పార్థివ పదార్థములే. పార్థివములు శ్రేష్టములకు పార్థివములు అంటే భూమి నుంచి లభించే శ్రేష్టమైన పార్థివ పదార్థాలు. తర్వాత జల పదార్థాలన్నీ కూడా అన్ని రకాల జలాలు, అంటే నది జలాలు, చెరువు జలాలు, బావి జలాలు, వర్ష జలాలు, అన్ని రకాల జలాలు కూడా మాకు శాంతినిచ్చే విధంగానే ఉండాలనేది ఈ మంత్రం యొక్క అభిప్రాయం. తర్వాత 12వ మంత్రం.
ఓం షన్నః సత్యస్య పతయో భవంతు షన్నో అర్వంతశం సంతు గావః షన్నః రుభవః సుకృతాః సుహస్తాః షన్నో భవంతు పితరో హవేషు. ఇది ఋగ్వేదము 3వ కాండము 35వ అధ్యాయము 12వ మంత్రం. ఇది కూడా 7వ కాండమే. ఈ మంత్రం ఏంటంటే ఓం షన్నః సత్యస్య పతయో భవంతు షన్నో అర్వంతః శము సంతు గావః షన్న భృభవః సుకృతః సుహస్తాః షన్నో భవంతు పితరో హవేషు. ఋగ్వేదము 7వ కాండము 35వ అధ్యాయము 12వ మంత్రం. దీని అర్థం ఏంటంటే సత్యస్య పతయః సత్యవ్రతులకు విద్వాంసులు, అర్వంతః మంచి గుర్రములు, గావః గోవులు శాంతినిచ్చుగాక, సుకృతః సుహస్తాః రుభవః ఉత్తమ కర్మలను ఉనర్చు సిద్ధహస్తులైన వైజ్ఞానికులు, శిల్పులు, వైద్యులు ఎల్లరూ శాంతినిత్తురుగాక, పితరః అనుభవము గల వ్యక్తులు, హవేషు శ్రేష్ఠ కార్యములందు తోడ్పడి నహ మాకు శాంతినిత్తురుగాక. సత్యస్య పతయః సత్యవ్రతులకు విద్వాంసులు అంటే విద్వాంసులందరూ సత్యవ్రతాన్ని పూని ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు సత్యాన్ని తెలుసుకుంటారు, సత్యాన్ని చెబుతారు, సత్యాన్వేషణని చేస్తూ ఉంటారు. అలాంటి విద్వాంసులు. తర్వాత అర్వంతః అంటే మంచి గుర్రములు. అంటే ఒక కాలం లోపల ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా గుర్రాల ద్వారా ఉండేది, ఎక్కువ మ్యాక్సిమం యుద్ధాలు కూడా గుర్రాల ద్వారా జరిగేవి. గావః అంటే గోవులు, ఆవులు. అంటే మన అన్ని రకాల పశు సంపద లోపల ఆవులు చాలా దివ్యమైన గుణములు కలవి. ఆవుల వల్ల మన ఐశ్వర్యం పెరుగుతుంది, మన ఆరోగ్యం పెరుగుతుంది, మన ఆయువు పెరుగుతుంది. మన వ్యవసాయం కూడా ఆవుల మీదనే ఆధారపడి ఉంటుంది. ఆవులు అంటే ఆవులు, అశ్వములు మనకు శాంతినిచ్చుగాక. సుకృతాః సుహస్తాః రుభవాః ఉత్తమ కర్మలు నచ్చు సిద్ధహస్తులైన వైజ్ఞానికులు, శిల్పులు, వైద్యులు. అంటే జ్ఞానాన్ని పొంది, ఉత్తమమైన జ్ఞానాన్ని పొంది సిద్ధహస్తులై అంటే చాలా పర్ఫెక్ట్గా ఉన్న వైజ్ఞానికులు అంటే శాస్త్రవేత్తలు, శిల్పులు అంటే ఇంజనీర్స్, వైద్యులు అంటే డాక్టర్స్, వీళ్ళందరూ కూడా మనకు శాంతిని ఇస్తురుగాక. అంటే డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, సైంటిస్టులు కానీ మనకు శాంతినే ఇద్దురుగాక. పితరః అంటే అనుభవం గల వ్యక్తులు, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు, అంటే సమాజం లోపల ఎన్నో రకాల అనుభవాలు కలిగి ఉంటారు. వాళ్ళు కూడా మా హవేషు అంటే శ్రేష్ఠ కర్మలందు తోడ్పడి నహా మాకు శాంతిని ఇస్తురుగాక. అంటే వీళ్ళందరూ కూడా మనకు శాంతిని ఇవ్వాలనేది ఈ మంత్రం యొక్క అభిప్రాయం. తర్వాత 13వ మంత్రం. ఓం షన్నో అజ ఏకపాద్దేవో అస్తు షన్నో అహిర్బుజ్ఞః శం సముద్రః షన్నో అపాంనాపాత్పేరురస్తు షన్నః ప్రశ్నిర్భవతు దేవగోపా. ఇది అథర్వవేదము 19వ కాండము 13వ అధ్యాయము 3వ మంత్రం. ఇది ఏం చెప్తుందంటే అజః ఏకపాత్ దేవః జన్మరహితుడు, ఏకాంశమున సర్వ ప్రపంచమున కలవాడు నగు పరమేశ్వరుడు. జన్మరహితుడు, ఏకాంశమున సర్వ ప్రపంచమున కలవాడు అగు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అతడు జన్మరహితుడు, సర్వత్రా ఏకరసుడై ఉన్నాడు. అహిర్ బుజ్ఞః మేఘము, సముద్రః సముద్రము, అపాం నాపాతు పేరు జలములో చక్రములు లేకయే నడుచు ఓడ నౌక, దేవగోప వృష్ణిః విద్వద్రక్షిత గోవు అన్యు నహ మాకు శాంతినిచ్చుగాక. జన్మరహితుడు, ఈశ్వరుడుకి జన్మ లేదు, అజుడు. ఏకాంశము, అతడు ఒక్కడే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. ఏకరసుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. మేఘములు, సముద్రము,
జలములలో చక్రము లేక నడిచే నావలు, అన్ని రకాల ఐశ్వర్యాలనిచ్చు ఆవు, ఇవన్నీ కూడా మాకు శాంతిని ఇచ్చుగాక. అంటే పరమేశ్వరుడు, తర్వాత మేఘములు, సముద్రము, నావలు, గోవులు, ఇవన్నీ కూడా మాకు శుభాన్ని ఇవ్వాలనేది ఈ మంత్రం యొక్క అభిప్రాయం. తర్వాత 14వ మంత్రం. ఓం ఇంద్రో విశ్వస్య రాజతే షన్నో అస్తు ద్విపదేశం చతుష్పదే. ఇది యజుర్వేదము 36వ అధ్యాయము 8వ మంత్రం. ఈ మంత్రం ఏం చెప్తుందంటే, ఇంద్ర పరమ ఐశ్వర్యశాలియగు దేవుడు, విశ్వస్య రాజతి విశ్వమును ప్రకాశింపజేయును, జనింపజేయును. అతడు నహ ద్విపదే చతుష్పదే శం అస్తు 2, 4 పాదములు గల మాకు, మా ప్రాణులకు, పశ్వాదులకు శాంతినిచ్చుగాక. పరమ ఐశ్వర్యశాలి, పరమేశ్వరునికి ఇంద్రుడని పేరెందుకుందంటే పరమ ఐశ్వర్యశాలి అతడు. విశ్వస్య రాజతి విశ్వమును ప్రకాశింపజేయును, ప్రకాశింపజేయడం అంటే ప్రకటిస్తాడు. అంటే ఈ సమస్త జగత్తును ఉత్పత్తి చేసింది ఎవరు? ఆ పరమేశ్వరుడే. అందుకే విశ్వస్య రాజతి అంటారు ఆ పరమేశ్వరుని. అతడు నహా ద్విపదే చతుష్పదే శం అస్తు అంటే మా 2 రకాల 2 పాదాలు గల, 4 పాదాలు గల, అనేక పాదాలు గల ఈ జంతుజాలాన్ని, మమ్ములను అంటే మమ్ములను, మా పశువులను బాగా పోషిస్తూ రక్షిస్తూ శాంతినిచ్చుగాక. అంటే మనం బాగుండాలి, మన చుట్టూ ఉన్న ఈ జీవరాశులన్నీ కూడా బాగుండాలి. అంటే ద్విపదే చతుష్పదే అంటే 2 కాళ్ళవి, చతుష్పదే అంటే 4 కాళ్ళవి. 2 కాళ్ళవి అంటే పక్షిజాతి అంత వస్తుంది, 4 కాళ్ళు అంటే పశుజాతి అంత వస్తుంది. అంతేకాకుండా అన్ని రకాల జంతువులను రక్షించి మాకు శాంతినిద్దుగాక, వాటికి కూడా శాంతినిద్దుగాక. అవి శాంతియుతంగా ఉంటే మనకు శాంతినిస్తాయి. అంటే మనకు ఆదిభౌతిక దుఃఖం ఉండకూడదంటే ఈ జంతుజాలం అంతా శాంతియుతంగా ఉండాలి, అప్పుడే మనకు ఆదిభౌతిక దుఃఖము కలగదు. కనుక పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం, మమ్ము శాంతిగా ఉంచు, మా చుట్టూన్న ఈ జీవరాశులను శాంతిగా ఉంచమని. ఇక 15వ మంత్రం. ఓం షన్నో వాతః పవతాగం షన్నస్తపతు సూర్యః షన్నః కణిక్రదద్దేవః పర్జన్యో అభివర్షతు. ఇది యజుర్వేదము 36వ అధ్యాయము 10వ మంత్రం. వాతః అంటే వాయువు మాకు శాంతికారకము అగుగాక. పవతాం ప్రవహించుగాక అంటే శాంతిదాయకంగా ప్రవహించాలి. అది అధికమైతే నష్టం జరుగుతుంది, వాయువు వీచకున్నా మనకు నష్టం జరుగుతుంది. వాయువు ఏ విధంగా వీచాలో ఆ విధంగా వీచాలి. సూర్య శంన తపతు సూర్యుడు శాంతి కలిగినట్లు ప్రకాశించుగాక, వేడినిచ్చుగాక. అంటే సూర్యుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉండాలి. సూర్యుడు వేడినివ్వకున్న నష్టమే, సూర్యుడు అధికమైన తాపాన్ని ఇచ్చినా మనకు నష్టమే. అంటే సూర్యుడు కూడా మనకు అనుకూలమైన వేడిని, ప్రకాశాన్ని ఇచ్చుగాక. కణిక్రదద్దేవ పర్జన్య శంన అభివర్షతు గర్జించు మేఘములు శాంతిదాయకముగా వర్షించుగాక. అంటే మేఘాలు ఉరుముతూ వర్షాన్నిస్తే ఏమవుతుందంటే నత్రజని స్థాపన జరుగుతుంది. అంటే అంతరిక్షంలోని ఆ విద్యుత్తు భూమి లోపల నత్రజని అంటే పోషక పదార్థాలను స్థాపిస్తుంది. ఆ పోషక పదార్థాలు భూమిలో ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత పోషకాహారం లభిస్తుంది. కనుక ఇవన్నీ కూడా అంటే మనకు శాంతినిచ్చే విధంగానే ఉండాలి. అంటే వాయువు కానీ, సూర్యుడు కానీ, తర్వాత గర్జించే మేఘాలు కానీ శాంతినివ్వాలి. ఉరుమాలి, మెరవాలి, కానీ పిడుగులు పడకూడదు. అంటే ఎవరికి నష్టం, ప్రాణ నష్టం జరగకూడదు, పశు నష్టం జరగకూడదు, అంటే మనుషులు చనిపోకూడదు, పశువులు చనిపోకూడదు, ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా ఆ అంతరిక్షంలో ఉన్న అగ్ని అయిన విద్యుత్తు మనకు మేలు చేకూర్చాలి. నత్రజని స్థాపన కోసమే ఉరుములు మెరుపులు కలగాలి. ఎలాంటి ప్రాణ నష్టము వాటిల్లకూడదు, ఎలాంటి ఆస్తి నష్టము వాటిల్లకూడదు.
అన్నీ కూడా శాంతిగా ఉంటేనే మనం శాంతిగా జీవించగలం, లేకుంటే జీవించలేము. ఇవన్నీ కూడా మనకు సహకరించాలి. అందుకే ఇవన్నీ సహకరించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఏవేవి మనకు సహకరిస్తున్నాయి, ఏవేవి ఏం చేస్తున్నాయి అనే జ్ఞానం కూడా ఇందులో మనకు లభిస్తుంది. తర్వాత 16వ మంత్రం. ఓం అహానిశం భవంతు నహశం రాత్రి ప్రతిదీయతాం షన్న ఇంద్రాగ్ని భవతామవోభిః షన్న ఇంద్రా వరుణారాతహవ్యా షన్న ఇంద్రా పోషణా వాజసాతౌ శమింద్రా సోమా సువితాయ శంయోః. ఇది యజుర్వేదము 36వ అధ్యాయము 11వ మంత్రం. ఇది ఏం చెప్తుందంటే, అహాని రాత్రి, పగలు రాత్రులు శుభంకరములై శాంతినిచ్చుగాక. ఇంద్రాగ్ని అవోభిః, విద్యుత్తు అగ్ని రక్షణలతో శాంతినిచ్చుగాక. ఇంద్రావరుణ రాతహవ్య, సూర్యుడు మేఘములు ఖాద్యములు స్వయముగా గ్రహించునవై శాంతినిచ్చుగాక. ఇంద్రా పూషణ, విద్యుత్తు వాయువులు వాజసాతౌ, అన్నగ్రహణ సమయమున శాంతినిచ్చుగాక. ఇంద్రా సోమ, విద్యుత్తు ఔషధులు సువితాయ శంయోహో, రోగములను నశింపజేసి సుఖములనిచ్చుగాక, శాంతిదాయకములగుగాక. అంటే అహాని రాత్రి అంటే రాత్రింబవళ్ళు, రాత్రి కూడా శాంతే ఉండాలి, పగలు కూడా శాంతే ఉండాలి. ఇంద్రాగ్ని అవోభి, విద్యుత్తు అగ్ని అంటే విద్యుత్తు కానీ అగ్ని కానీ మనకు శాంతినిచ్చినవే అవుగాక. విద్యుత్ ద్వారా కూడా అశాంతి కలగద్దు, అగ్ని ద్వారా కూడా అశాంతి కలగదు. అంటే సహజమైన విద్యుత్ అయినా మనము తయారు చేసుకున్న ఇళ్లల్లో వాడే విద్యుత్తు కానీ మనకు అశాంతిని ఇవ్వకూడదు, ఎప్పుడు షాక్ ఇవ్వకూడదు, ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు. అదేవిధంగా ఎలాంటి విద్యుత్తు ద్వారా ప్రాణ నష్టం జరగకూడదు, ఆస్తి నష్టం జరగకూడదు. షార్ట్స్ సర్క్యులేట్ అవుతుందని, అంటే అప్పుడప్పుడు విద్యుత్ లోపల ప్రమాదాలు కలిగి ఆస్తి నష్టం కూడా జరుగుతుంది, అలా జరగకూడదు. అలాగే మనుషులకు కూడా జంతువులకు కూడా విద్యుత్ షాకులు వచ్చి అలా ప్రాణ నష్టం జరగద్దు, ఆస్తి నష్టం జరగద్దు, ప్రాణ నష్టం జరగకూడదు. అలా అంటే విద్యుత్తు నుంచి రక్షణ ఇమ్మని భగవంతుని ప్రార్థిస్తాం. సూర్యుడు కానీ మేఘాలు కానీ ఆకాశం కానీ సమస్త భూతాలు మనకెప్పుడు కూడా శాంతిని ఇచ్చే విధంగా ఉండాలి. ఇంద్రాపోషణ, విద్యుత్తు వాయువులు అన్నగ్రహణ సమయం లోపల, అంటే మనం అన్నం తీసుకునే సమయం లోపల, పంటలు పండించే సమయం లోపల శాంతిగానే ఉండాలి. ఇంద్రా సోమ, విద్యుత్తు ఔషధులు అంటే ఔషధులు కానీ విద్యుత్తు కానీ రోగములను నశింపజేసే విధంగా మనకు పనికొచ్చుగాక. అంటే విద్యుత్తు ద్వారా కూడా, అంటే ఈ మేఘాల నుంచి వచ్చే విద్యుత్తు అంటే మెరుపులు ఉరుముల ద్వారా కూడా కొన్ని రకాల మనకు రోగాలను కలిగజేసే క్రిములు కీటకాలు నశిస్తాయి. స్వజో రక్షిత శనిరిషవ అంటే ఆ విద్యుత్ ద్వారా స్వయంగా ఉత్పత్తి అయ్యి మనకు రోగాలు కలిగించేవి నశిస్తాయి. అంటే విద్యుత్తు కూడా రోగనాశకమే, ఔషధులు కూడా రోగనాశకాలే. ఆ విధంగా అవి మనకు రోగాలను కలుగజేసే క్రిములను కీటకాలను ఆ విద్యుత్తు నశింపజేయాలి. రోగాలు వస్తే ఈ ఔషధాలు రోగాలను దూరం చేయాలనేది, ఈ రోగాలన్నింటి దూరం చేసి శాంతిని ఇవ్వాలనేది ఈ మంత్రం యొక్క అభిప్రాయం. ఈ విధంగా మనము ప్రతినిత్యము ఈ శాంతి ప్రకటన ద్వారా పరమేశ్వరుని ప్రార్థించాలి. కేవలం ఇది ప్రార్థనే కాదు, ఇందులో జ్ఞానం ఉంది, ప్రయత్నం ఎలా చేయాలనే సందేశం కూడా ఉంది. మన బాధ్యత, మన ధర్మం ఏంటో కూడా ఈ మంత్రాలు తెలియజేస్తాయి. ఈ విధంగా మనం ప్రతినిత్యము ఈ వేద మంత్రాలతోనే శాంతిని పొందాలి, శుభాన్ని పొందాలి, సుఖశాంతులతో అందరం ఉండాలి. నమస్తే.